ఈ జర్నీ చూపిస్తుంటే మా ఫ్యామిలీతో నేను ఎక్కడికో ట్రావెలింగ్ చేస్తాను అనుకుంటున్నారా? అవునండి, నిజమే. ఎక్కడికి చెప్పనా, మా గార్డెన్కేనండి. ప్రతిరోజు సాయంత్రాలు వెళుతున్నాం. అదే ఆదివారం అయితే ఉదయం సాయంత్రం కూడా డబల్ ధమాకా అనమాట. ఇంకా సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు చూడండి. 6 గంటకల్లా మేము బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. ఇంచుమించు 8:30, 9 వరకు చక్కగా వర్క్ చేసుకుంటాం. బాగా ఎండ వచ్చేసింది అనేటప్పుడు వచ్చేస్తాం అనమాట. హాయ్ అండి, అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. మేము పెట్టుకుంటున్న ఆర్గానిక్ వెజిటబుల్ గార్డెన్ అప్డేట్లో భాగంగా ఈరోజు వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నేను ప్రతిదీ కూడాను, అంటే మేము గార్డెన్ ఏర్పాటు చేస్తున్న దగ్గర నుంచి ప్రతి వీడియో పెడుతున్నాను. ఎందుకంటే కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా, ఒక ఇన్ఫర్మేషన్లా ఉంటుందని ఉద్దేశంతో. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, లాస్ట్ వీడియోలో మడులు ఏ విధంగా తయారు చేసుకున్నామని వీడియో పెట్టాను కదండి. అయితే మడులు తయారు చేయడం కన్నా ముందే ఒక పని చేయాలండి. ఏంటంటే మొత్తం మట్టి వేయించాం కదండి, ఆ మట్టితో పాటు గెత్తం, అలాగే మనకి వేపపిండి, బూడిద ఇలాంటివన్నీ బాగా కలిపిన తర్వాత బాగా దున్నించి అప్పుడు మడులు కట్టుకుంటే బాగుంటుంది కదా. అయితే మేము మట్టి వేసిన తర్వాత ఇంకా ఏ గెత్తాలు ఏవి వేయకముందే మడులు కట్టుకోవడానికి 2 కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం ఏంటంటే, మాకు ఇక్కడ ఆవు గెత్తం బాగానే దొరుకుతుంది. సో ఆవు గెత్తాన్ని తెచ్చుకుందాం అనుకుని అడిగితే ఏమైందంటే, ఇంత జాగాకి కనీసం ఒక 2-3 ట్రాక్టర్లు గెత్తమే తెచ్చుకుందాం అనుకున్నాం. అయితే ఒక ట్రాక్టర్ గెత్తం ఏంటంటే 1000 రూపాయలే. చాలా బాగుంది, 3 ట్రాక్టర్లు కదా, 5 అన్నా వేసేసుకోవచ్చు అనుకున్నాం. కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఆ ట్రాక్టర్ మనమే తీసుకుని వెళ్ళాలి. అలాగే అక్కడ నుంచి ఈ గెత్తం అనేది ట్రాక్టర్లోకి లోడ్ చేయడానికి మనుషులను మనమే పెట్టుకోవాలి. అక్కడ నుంచి మన గార్డెన్లో అంటే దానికి పెద్ద పని ఏం లేదు, ట్రాక్టర్తో పాటు వేసేస్తారు. ఈ జాగా మొత్తానికి స్ప్రెడ్ చేయించాలంటే అక్కడ మళ్ళీ మనుషులు అవసరం ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే తడిసి మోపుడు అవుతున్నది. సో అలా చేయకూడదని చెప్పి అక్కడ ఒక మెయిన్ రీజను. రెండో రీజన్ ఏంటంటే, మొత్తం అంతా వేయించేసామనుకోండి, ఇప్పుడు మొక్కలకి ఎంత బలమో గడ్డికి కూడా అంతే బలం కదండి. కనుక మేము గెత్తం మొత్తం వేయించేస్తే మాకు గడ్డి అన్ని చోట్ల మొలిచిపోతుంది. కనుక మేమేం చేసామంటే, మడికి మధ్యలో నడవడానికి మట్టితో ఉంచుకున్నాం కదా ఒక పాతలాగా. సో అక్కడ మనం వేయాల్సిన అవసరం లేదు. కనుక మడులు కట్టుకున్న తర్వాత ఏ మడికి అవసరమో ఆ మడిలోనే గెత్తం వేయించుకున్నాం అనుకోండి, ఈ పాత అనేది ఉత్త మట్టితోటే ఉంటుంది. కనుక గడ్డి సమస్య కొంచెం తగ్గుతుంది. వస్తాయి కానీ అంత రేంజ్లో రావు. అయితే ఇలా ట్రాక్టర్తో తెచ్చుకునే కన్నా ఏ మడికి అవసరమైంది ఆ మడికి అనుకోండి, చక్కగా మేము 2 బళ్ళు మీద 2 మూటలు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. కారులోను కూడా వేయించుకుని 2-3 మూటలు వేసుకుని వెళ్ళాం. మొత్తానికి ఈ గార్డెన్ వర్క్ చేయించిన దగ్గర నుంచి మా కారు ఎందుకు పనికి రాకుండా అయిపోయిందండి. సిమెంట్ మూటలు ఏంటి, ఇటుకలు ఏంటి, గెత్తాలేంటి ఎన్నో వేసేస్తున్నాము. అది కూడా హ్యాపీగా అని చెప్తున్నానండి, ఎందుకంటే మన పని కోసమే కదా ఉపయోగించుకుంటున్నాం. మధ్యలో సర్వీసింగ్కి ఇస్తున్నాం, మళ్ళీ వాడేస్తున్నాం అనమాట. స్టార్టింగ్లో అయితే సైట్కి వెళ్ళే తోవలో ఎక్కడో గెత్తం ఉంటే అది కొనుక్కొని తీసుకుని వెళ్ళి వేసుకున్నాము. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ దగ్గరలోనే ఎండీ గారి ఆవులు ఉన్నాయన్నమాట. సో ఆటోమేటిక్గా అక్కడ గెత్తం చాలా ఉంటుంది కదా, ఎంత కావాలని తీసుకెళ్ళండి అన్నారు. అందుకని ఇంకా అక్కడ నుంచి మూటలు తెచ్చుకుంటున్నాం అనమాట. అక్కడికి ఏంటంటే కారు వెళ్ళదు, 2 వీలర్ వెళ్ళదనమాట. ఇక మా బీటెక్ బాబులు చూడండి ఎంత హెల్ప్ చేశారని. మా పెద్ద బాబు, మా చిన్నవాడు, మా పెద్ద బాబు ఫ్రెండ్ అనిరుద్ధ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా మీరు గార్డెనింగ్కి వెళ్ళినప్పుడు చెప్పండి, నేను వస్తానని చెప్పి ఆ అబ్బాయి కూడా వస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎండాకాలం సెలవులు ఇచ్చారు కదండి, ఈ ఎలక్షన్స్ టైంలో, అప్పుడు వస్తూ ఉండేవాడు అనమాట. ఆ అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుండేవాడు. అసలు పిల్లలకు కూడా తెలియాలని చెప్పి ఇంత బిజీగా ఉన్నప్పుడు కూడా నేను గార్డెన్ మొదలు పెట్టానండి. కానీ మనసులో ఏమోలో భయం అనమాట. ఎందుకంటే పిల్లలు ఫుల్ బిజీగా ఉన్నారు. అంటే చదువులు ఒకటే కాకుండా సంగీతం, పాటలు, కాంపిటీషన్స్ కంటిన్యూగా బిజీగానే ఉంటుంటారు. ఆదివారాలు కూడా వాళ్ళకి ఖాళీ ఉండదు. నేను అనుకున్నట్టుగా అవుతుందా, వాళ్ళు వచ్చి చేయగలరా ఏంటని చిన్న భయం ఏమోలో ఉండేదన్నమాట. కానీ చాలా బాగా చేశారండి, అది కూడా ఇంట్రెస్ట్గా చేశారు. అందులోకి ఈ మధ్య ఎండలు ఎలా ఉండేవి చెప్పండి. మొక్కలు బాగా పెరగకపోయినా గడ్డికైతే లోటు ఉండదు కదా, గడ్డి పీకడానికి ఏంటి, ఈ రైజింగ్ బెడ్స్ చేయడానికి ఏంటి, చాలా బాగా ఈ గెత్తం తేడం ఏంటి, చాలా అంటే చాలా బాగా చేశారండి. నాకైతే భలే సంతోషంగా అనిపించింది. అది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్తో చేశారు, ఏదో నేను బలవంతంగా చెప్పడం వల్ల కాకుండా వాళ్ళ మటుకు వాళ్ళు చేశారు. తిరిగి మా చిన్నబాబు ఏమంటాడంటే, అమ్మ బాడీ ఫిట్గా ఉండడానికి ఏ యోగాకో, జాగింగ్కో, లేదంటే జిమ్ సెంటర్కో వెళ్లే బదులు ఇలా గార్డెనింగ్ వర్క్ చేయడం వల్ల పని అవుతుంది, మాకు బాడీకి కూడా మంచిది కదా. అంటే రోజు రాకపోయినా వాళ్ళకి వీలున్నప్పుడు, ఇప్పుడు కాలేజీలు ఓపెన్ అయిపోయండి, వాళ్ళ కాలేజ్ నుంచి వేగంగా బస్సు వచ్చింది అనుకోండి, వెంటనే రెడీ అయిపోతాడు అనమాట. యూనిఫామ్ కూడా మార్చుకోకుండానే వచ్చేస్తాడు పని చేద్దామని. ఈ మడిలో గెత్తం వేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ మడి వరకే ఆ మట్టిని గుల్లగా చేయడానికి మాకు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనమాట. అంత ప్లేస్ ఒకేసారి చేయము, అన్ని మడులు ఒకేసారి చేయము కదా. రోజుకి 2 వేసి ఉదయం 1, సాయంత్రం 1 అలా పెట్టుకొని అన్ని మడులు కూడా మేము తయారు చేసేసుకున్నమాట. ఇందులో మేము 3 రైజింగ్ బెడ్లా పెట్టుకున్నాం అనమాట. రైజింగ్ బెడ్ అంటే మరి ఎత్తుగా కాదండి, కాస్త దీని మీద కొంచెం లెవెల్ ఎక్కువగా చేసుకున్నాము. ఏంటంటే, ఒకటి వేరుశనగకి, ఒకటి పసుపుకి, ఇంకోటి ఏంటంటే క్యారెట్, ముల్లంగి, ఉల్లిపాయలు ఇవి వేయడానికని ఇంకోటి తయారు చేసుకున్నాను అనమాట. ఇంకా అందులో నేనేం వేయలేదు, సీజన్ వస్తే ఇప్పుడు వేస్తాను.
అయితే మనకి ఈశాన్యంలో కొంచెం డౌన్ ఉండాలి కదండి, ఈ ఈశాన్యంలో ఉన్న మట్టిని తీసి ఈ రేజింగ్ బెడ్లా ఉన్న దానికి మట్టి అవసరం కదా, ఇంకెక్కడి నుంచి బయట నుండి తెచ్చుకోకుండా ఇక్కడ కొంచెం తవ్వి ఆ మూడిట్లో వేస్తున్నారు అనమాట. ఇలా మడుల్లా తయారు చేసిన తర్వాత ఏంటంటే ఒక 4-5 రోజుల పాటు వాటర్తో తడిపి పెట్టామన్నమాట. నేల అనేది మొక్కలు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇవన్నీ నేను ఇప్పుడు పెడుతున్నాను కానీ సమ్మర్లో చేసిన పనులు అనమాట ఇవన్నీను. మొత్తం మడులను తయారు చేసి ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత చక్కగా అంతా రెడీగా అయిపోయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేస్తున్నాడు అనమాట. ఆ వేరుశనగ వేయడానికి కూడాను షార్ప్గా ఉండేది ఒకటి ఉంటుంది కదా ఏదైనాను, దాంతో కన్నం పెట్టేస్తున్నాడు. ఆ కన్నంలోనే వేసేస్తున్నాడు అనమాట. తర్వాత లాస్ట్లోనే అన్నిటినీ మట్టి కప్పించాడు అనమాట. వాడికి బెండకాయ మొక్కలు పిచ్చి అనమాట. ఎవరు మటుకు వాళ్ళు విత్తనాలు నానబెట్టి వేసేసుకున్నాం. మా వారేమో వంకాయలు పిచ్చి, వీడికేమో బెండకాయలు పిచ్చి, నాకేమో టమాటాలు పిచ్చి. చక్కగా వాడి బెండకాయలే బాగా లేచే ముందు అవే వస్తున్నాయి. రోజుకు ఒక 6-7 వస్తున్నాయండి. అలా 3 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే వాడి క్యారేజ్కి వాడి బాక్స్కి బెండకాయ ఫ్రై అవుతుంది అనమాట. లేతగా పువ్వుల్లో భలే ఉన్నాయి. అలా కోసం కనిపిస్తున్నారు చూసారా, నా చున్నీ వేసి 4 కర్రలు పెట్టి అదే వాడు వేసాడు అనమాట. అక్కడ అంటే షేడ్ నెట్ లాగా అనమాట. అందుకని ఏ క్లాత్లు కొనియకుండానే నా దగ్గర బోల్డ్ చున్నీలు ఉంటే ఆ చున్నీలు తీసుకెళ్ళి 4 కర్రలు పాతి ఆ 4 కర్రలకి ఆ చున్నీ కట్టి, అంటే డైరెక్ట్గా ఎండ పడిపోయి ఆ మొక్కలు బతకమని చెప్పి చాలా కష్టాలు పడ్డాడనమాట. అన్నీ ఇష్టంగా చేశాడు. ఏదైనా మీకు చెప్పాను మొదటే, ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్ అనండి. మనం మొదటి నుంచి వ్యవసాయ రైతులం కావు కదా. మనకు అవకాశం ఉన్నంతలో ఆకుకూరలు కాయగూరలు వేసుకున్నాం అనుకోండి, అవి తినటం వల్ల ఆరోగ్యం వస్తుంది. అందులో పెరిగిన గడ్డి పీకడం వల్ల కూడాను శారీరక శ్రమ చేసినట్టు కూడా ఉంటుంది కదా. అందుకని నేను ఈ పని మొదలు పెట్టానండి. చిన్న చిన్న మొక్కలు మీకు కనిపించడం లేదు కానీ అన్నీ లేచాయి. ప్రతి ఆధారం వచ్చి జన్మ కార్యక్రమం చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను సరదాగా వీడియో షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ బ్రౌజ్ చేసి కొన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే కనుక అప్పుడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.